దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నుండి మనం దేనికో వాక్యాలు ధ్యానం చేస్తూ వెళ్దాం. పత్రికలు ధ్యానం చేద్దాం. పూర్తిగా ఒక్కొక్క పత్రిక పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ కూడా మనం చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇలాంటి ఆలోచన దేవుడు కలుగు చేశాడు. ఇది ప్రారంభంగా మనం స్టార్ట్ చేద్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. మొట్టమొదటిగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనం ధ్యానం చేద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకాలు, అంటే 66 పుస్తకాలు, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ మొత్తం పుస్తకాలు 66 కనుక ఇవన్నీ కూడా దేవుడు మనుషుల చేత రాయించబడ్డది. చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది మనుషులు రాసిన పుస్తకమే కదా, 40 మంది చేత రాయబడిన పుస్తకమే కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ మనుషుల చేతనే రాయించబడ్డది, దానికి కాదని ఎవరు అనరు. కానీ మనుషుల చేత ఎలా రాయించబడ్డది అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇదిగో మనుషులను ప్రేరేపించి రాయబడ్డది. అంటే ఇది మనుషుని యొక్క ఆలోచన నుండి పుట్టింది కాదు. చూడండి, ఆ మాటకు పూర్తిగా మీకు అర్థం కావడానికి దేవుడే ఒక వచనాన్ని కూడా రాయించి పెట్టాడు. రెండవ పేతురు 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూడగలిగితే అక్కడ అర్థమవుతుంది. చూడండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఇక్కడ రాస్తా ఉన్న మాట మనం గమనించగలిగితే, ఒక ప్రవచనము అనగా దేవుడి యొక్క మాట, ఒక ప్రవచనము ఇదిగో మనుషుని యొక్క ఊహలో నుండి కలగదది, మనుషులని యొక్క ఊహలో నుండి కలగదు అనే మాట చెప్తా ఉన్నాడు. అది మొట్టమొదటిగా ఎవరైతే దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డారో, దేవుని నమ్మారో వాళ్ళు గ్రహించుకోవాలి. ఇది దేవుడు తన ప్రేరణ ద్వారా రాయించిందే కానీ మనిషిని ఊహలో నుండి పుట్టింది కాదు అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే నువ్వు విశ్వాసి అవుతావు, లేకపోతే కాదు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాయబడి ఉంది. ఈ మాటలన్నీ కూడా దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడి ఉంది. అందుకే ఈ వాక్యంలో జీవం ఉంది. అందుకే ఈ వాక్యం అనేకుల్ని ప్రభావితం చేస్తూ ఉంది. అందుకే అనేకులు దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మారు మనసు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ పత్రికలు కానీ ఈ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఎవరి చేత రాయించాడు, ఎవరు రాశారయ్యా అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల చేత రాయించాడు. 40 మంది మనుషులు ఉన్నారు, 40 మంది చేత దేవుడు రాయించాడు. చూడండి, ఇప్పుడు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరు రాశారయ్యా అంటే, అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయితే ఈ యొక్క పత్రిక రాయడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అని మనం చూడగలిగితే, విశ్వాసులను బలపరచడానికి. ఎవరిని బలపరచడానికి? విశ్వాసులను బలపరచడానికి. నిజమైన సంతోషం ఏంటో, క్రీస్తులో ఉన్న ఆనందం ఏంటిదో తెలియచేయాలన్నదే ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవునిలో ఎలా ఆనందించాలి, నిజమైన విశ్వాసం అంటే ఏంటి, అసలు విశ్వాసి అనేవాడు ఎలా ఉండాలి అనడానికి, ఎక్కువగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, తను ఎలాగా ఉండాలి అనడానికి ఈ పత్రిక దేవుడు రాయించాడు. అంతేకాకుండా మనం చూడగలిగితే ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు గారి చేత కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. పౌలు గారు ఎందుకు రాశాడయ్యా అంటే, దేవుని ప్రేరణ ద్వారా వారు చేస్తున్న సేవ, ఫిలిప్పీలో చేస్తున్న సేవ, సంఘం చేస్తున్న సేవని మెచ్చుకుంటూ కృతజ్ఞతగా ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. అంతేకాకుండా ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారంతా ఐక్యత కలిగి ఉండాలని అనే ఉద్దేశము మరొకటి. అంతేకాకుండా తప్పుడు సిద్ధాంతాలు అదినాన ప్రారంభమయ్యాయి. తప్పుడు సిద్ధాంతాల్లో పడిపోకుండా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడి ఉంది. అంతేకాకుండా ప్రియమైన బిడ్డలారా, యూదులు క్రైస్తవులు ఎలాగా బ్రతకాలి, యూదులు ఉన్నారు ఆ దినాన, క్రైస్తవులు ఉన్నారు, వారు ఎలా సరిచేయబడాలి, ఎలా బ్రతకాలి అనే విషయాన్ని గురించి కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క పత్రికను దేవుడు ఎప్పుడు రాయించాడయ్యా అంటే, క్రీస్తు శకం 61వ శతాబ్దంలో రాయించాడు. క్రీస్తు శకం 61వ శతాబ్దంలో దేవుడు ఈ యొక్క పత్రికను రాయించాడు. ఇది ఎక్కడి నుండి రాయబడ్డదంటే, పౌలు గారు జైల్లో ఉండి ఈ పత్రికను రాశాడు ఫిలిప్పీ సంఘానికి. ఆయన జైల్లో ఉండి కూడా దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ దినాన మనం కూడా అలాగ ఇష్టపడడం చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దేవుని పని చేయాలి. దేవుడు ఎక్కడ ప్రేరేపించినా అక్కడ, ఆ శ్రమలో ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ పౌలు గారు ఆ స్థితిలో నుండి కూడా దేవుని పని చేయడం ప్రారంభించారు. 61వ
శతాబ్దంలో రాయబడి ఉంది, క్రీస్తు శకంలో. అయితే మనం ఒకసారి ఆలోచించగలిగితే ఈ యొక్క పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయానికి కలిగిన సారాంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే శ్రమలో వచ్చే సంతోషం గురించి రాయబడి ఉంది. శ్రమలో వచ్చే సంతోషం గురించి రాయబడి ఉంది. 2వ అధ్యాయం మనం చూడగలిగితే సేవ చేస్తే వచ్చే సంతోషం గురించి రాయబడి ఉంది. అలాగే 3వ అధ్యాయం మనం చూడగలిగితే విశ్వాసం కలిగి ఉంటే కలిగే సంతోషం గురించి రాయబడి ఉంది. 4వ అధ్యాయం మనం చూడగలిగితే దేవునికి ఇస్తే కలిగే సంతోషం గురించి రాయబడి ఉంది. 4వ అధ్యాయం మనం చూస్తే దేవునికి ఇస్తే కలిగే సంతోషం గురించి రాయబడి ఉంది. అర్థమవుతుందా మీకు? ఈ 4 అధ్యాయాల్లో కూడా ఎంతో చక్కగా వివరంగా ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, మీరు దేవుడి మాటలు విని ఇంకా బలపరచబడాలి, ఉన్నతమైన స్థితికి మార్చబడాలి. దేవుడు అందుకే ఈ యొక్క మాటలన్నీ కూడా రాయించి పెట్టాడు. అందుకే ఈ యొక్క పత్రిక ఉద్దేశం ఏంటయ్యా అనేది మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనకు అవసరమా అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న ఆ రోజు ఫిల్ఫీలతోనే కాదు, మనతో కూడా ఇప్పుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తన సంఘమును తీసుకుని వెళ్ళలే. ఆ రోజు ఫిల్ఫీ సంఘం ఉంది, అది నాన్న ఈరోజు ఇంకా ఈ సంఘాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఆయన సంఘమును తీసుకొని వెళ్ళలేదు కనుక, ఇంకా సంఘము ఎత్తబడలేదు కనుక ఎప్పటి వరకు ఈ మాటలు వర్తిస్తూ ఉంటాయంటే సంఘము ఎత్తబడేంత వరకు కూడా సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్క మాటలు వర్తిస్తూ ఉంటాయి. ఈ రోజున ఈ మాటలని తెలియచేయడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను ఇంకా విశ్వాసంలో బలపడాలని, సేవలో ఉన్నతమైన స్థితికి ఉండాలని మొట్టమొదటిగా ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక పరిచయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో ద్వారా. ఇకనైనా మీరు ఆలోచించండి, ఈ పత్రిక ప్రారంభం నుండి ఏమేమి రాయబడి ఉన్నాయో, ఏంటంటో, అసలు పౌలు గారి ఉద్దేశం ఏముందో, దేవుని యొక్క ఉద్దేశం ఏముందో, దేవుడు ఏమని ప్రేరేపించడానికి సిద్ధపడ్డాడో ఇవన్నీ మీరు తెలుసుకొని మీ విశ్వాసంలో బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. మొదటి వీడియోగా పరిచయం మాత్రమే మీకు చెప్పడం జరిగింది. అది కూడా పైపైన మాత్రమే. ఎందుకంటే పూర్తి వివరాలు అందించాలంటే చాలా లెంతీ అవుతాయి కనుక కొంచెంగానే మీకు నేర్పించాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ యొక్క కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.